హిజ్కియా వర్ధిల్లడానికి గల 6 కారణాలు రెండవ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలలో వర్ధిల్లాడు. కారణం ఏంటి? 32వ అధ్యాయం 1వ వచనంలో నమ్మకమైన మనస్సు గలవాడు. మన జీవితంలో మోసము కానీ, అపనమ్మకత్వం కానీ, ద్రోహం కానీ లేకుండా నమ్మకత్వం కలిగి ఉండాం. రెండవదిగా 32వ అధ్యాయం 11వ వచనంలో ఇతరులను ప్రేరేపించే మనస్సు గలవాడు. బలహీనపడిన వారి, వెనకబడిన వారి, తప్పిపోయిన వారిని ప్రేరేపించేవాడు. మనం కూడా ప్రేరేపించే వాళ్ళంగా ఉందాం. అలాగనే మూడవదిగా హిజ్కియా ధైర్యము కలిగిన వాడు. ఎన్ని వచ్చినా, ఏమి జరిగినా కృంగిపోకుండా, కృషించిపోకుండా, కుమిలిపోకుండా అడ్డుకొని ధైర్యంగా నిలవాడు. నాలుగోదిగా కలిసి ప్రార్థించే మనస్సు. సేవకునితో కలిసి ప్రార్థించేవారు, కుటుంబంతో కలిసి ప్రార్థించేవారు, తోటి విశ్వాసంతో కలిసి ప్రార్థించే మనస్సు. ఐదవదిగా హిజ్కియా హృదయ గర్వమును విడిచినవాడు. గర్వం, అహంకారం, బెట్టుతనం, విరవిగతనం విడిచిపెట్టడం. చివరిగా హిజ్కియా దేవుణ్ణి తన బలముగా చేసుకుంది. హిజ్కియా అనగా దేవుడే నా బలము. ఈ 6 లక్షణాలు పొందుకుంటే నీవు కూడా ఈ సంవత్సరం చివరిలో ఉండి రాబోతున్న సంవత్సరానికి సర్వ ప్రయత్నాల్లో, సర్వ పనులలో, సర్వ కార్యములో నూరంతలుగా వర్ధిల్లుతాం. ఎవరైనా ప్రేరేపించమన్నారు.